హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న 18th IPL సీజన్ రేపటితో స్టార్ట్ అవుతుంది. అయితే ఐపీఎల్లో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీతో కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ సీజన్లో అన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఈ 2024 IPL ఆర్సీబీ అండ్ కేకేఆర్ లాంగ్ బ్యాటింగ్ లైనప్తో రాబోతున్నాయి. మనందరం ఫస్ట్ మ్యాచ్లోనే 200+ రన్స్ చూసే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ వీడియోని మనం కొన్ని సెగ్మెంట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ పిచ్ ఎలా ఉండబోతుంది, అండ్ సెకండ్ వన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం. ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ టీమ్స్, ఎవరు ఎక్స్పెక్టర్గా ఉండబోతున్నారు, అండ్ ఫైనల్గా ప్రిడిక్షన్. ముందుగా ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. రేపు ఓపెనింగ్ సెరమనీ కారణంగా ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ లైవ్ చూడాలనుకుంటే 7:30 PMకి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం పిచ్ వివరాలు తెలుసుకుంటే, మనందరికీ తెలుసు ఈడెన్ గార్డెన్ ఎప్పుడు నైస్ బ్యాటింగ్ పిచ్ అని చాలాసార్లు విన్నాం. లాస్ట్ సీజన్లో కూడా చూసాం, చాలా రన్స్ వచ్చాయి ఆ పిచ్ మీద. ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్కి చాలా హెల్ప్ ఉంటుంది, మంచి నైస్ బౌన్స్ ట్రాక్ ఉంటుంది. అందువలన కేకేఆర్ టీం నుంచి హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ నోకియా ఈ ముగ్గురు బౌలర్ చాలా మంచి బౌలింగ్ వేయొచ్చు. అండ్ ఆర్సీబీ టీం నుంచి కూడా అజలుడ్ అండ్ దయాల్ కూడా మంచి బౌలింగ్ వేసే ఛాన్స్ చాలా మంచి కనిపిస్తున్నాయి. ఆ నెక్స్ట్ 10 overs తర్వాత పిచ్ చాలా స్లో అయ్యింది, స్పిన్నర్స్కి చాలా అనుకూలిస్తుంది. కేకేఆర్లో మనకు తెలుసు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఇద్దరు కలిసి 8 oversలో చాలా మ్యాజిక్స్ చేస్తారు. డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈడెన్ గార్డెన్స్లో. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా ఈజీ అయిపోతుంది. సో దాన్ని చేంజ్ చేయడానికే BCCI కొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఫస్ట్ 11 overs తర్వాత డ్యూ ఎక్కువ ఉంటే సెకండ్ బాల్ కూడా యూజ్ చేయొచ్చని కొత్త రూల్తో వచ్చింది. ఇంకా కొన్ని చేంజెస్ చేసి కొత్త రూల్స్ అన్నీ తీసుకుని వచ్చింది. ఆ రూల్స్ అన్నీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వాటి కోసం సపరేట్గా వీడియో చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. టోటల్గా ఆర్సీబీ అండ్ కేకేఆర్ IPL సీజన్ మొత్తం కలిపి 34 games ఆడారు. అందులో కోల్కతాకి పై చేయి ఉంది. మొత్తం 34లో 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిచింది. కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్ మ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి. బట్ కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఉంది. అండ్ థర్డ్ సెగ్మెంట్ ప్లేయింగ్ 11. ఫస్ట్ మనం కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా లాస్ట్ సీజన్ అదరగొట్టిన సునీల్ నారాయణతో పాటు ఈ సీజన్ కొత్తగా తీసుకున్న క్వింటన్ డికాక్ వస్తున్నారు. క్వింటన్ డికాక్ ఈ మధ్య మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా సూపర్గా ఆడాడు. నెంబర్ 3 పొజిషన్లో వెంకటేష్ అయ్యర్. ఈ సీజన్ ఆక్షన్లో 23 crores పెట్టి హై బడ్జెట్తో వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు. ఈ యంగ్స్టర్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది కేకేఆర్ టీం. వైస్ కెప్టెన్ కూడా ఇచ్చారు. అండ్ నెంబర్ 4లో అజింక్య రహానే ఈసారి కేకేఆర్ టీంకి కెప్టెన్గా చేయబోతున్నారు. 5లో ఫినిషర్ అయిన రింకు సింగ్, 6లో రసూల్ అండ్ రమన్దీప్ సింగ్, 8లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా అండ్ 11కి వస్తాయి అర్జున్ నోకియా. 11లో నోకియా. వీళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ మాత్రం హైలైట్గా కనిపిస్తున్నారు. వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ట్రయో కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీని తేవచ్చు. అండ్ కమింగ్ టు ఆర్సీబీ ప్లేయింగ్ 11. ఈసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 చాలా మంచిగా సెట్ అయింది. ఓపెనర్స్గా పిల్సాట్ అండ్ విరాట్ కోహ్లీ. ఈ ప్లేయింగ్ 11లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కొన్ని చేంజెస్ చేశాను. 1 down ఆర్సీబీ కెప్టెన్ అయిన రజత్ పటిదార్ అండ్ కృణాల్ పాండ్యా, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రసిక్ సలాం, భువనేశ్వర్ కుమార్, అజలుడ్ అండ్ దయాల్. ఇది బ్యాటింగ్ యొక్క ప్లేయింగ్ 11. బౌలింగ్లో శ్రేయస్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చి ఈ 2 ప్లేయింగ్ 11 చూస్తే కేకేఆర్కి స్లైట్ హెడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎక్స్ ఫ్యాక్టర్. కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ మనందరికీ తెలుసు సునీల్ నారాయణ్. లాస్ట్ సీజన్ ఎలాంటి ఓపెనింగ్తో పాటు చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఈడెన్ గార్డెన్ మంచి స్పిన్ ట్రాక్, సో ఇతను ఒకసారి ఫామ్లోకి వస్తే గేమ్ని చాలా ఈజీగా చేసేస్తారు. ఇంకా ఆర్సీబీ ఎక్స్ ఫ్యాక్టర్ ఫిల్ సాల్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ మనం అందరము చూసాం, తను ఇచ్చిన ఓపెనింగ్ స్టాండ్స్తో ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ప్రిడిక్షన్. కేకేఆర్ అండ్ ఆర్సీబీ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి.